మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పౌల్ట్రీ పరిశ్రమ అనేది బాగా వృద్ధి చెందుతుందన్నమాట. అయితే పౌల్ట్రీ పరిశ్రమ అంటే మనకు కోళ్ళు ఉన్నాయి కదా, ఈ కోళ్ళ పెంపకానికి సంబంధించి మనం పౌల్ట్రీ అంటాం కదా. సో ఈ పౌల్ట్రీలన్నింటినీ కలిపి పౌల్ట్రీ పరిశ్రమ కిందకు వస్తాయి అనమాట. అయితే ఈ పౌల్ట్రీ పరిశ్రమ అనేది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బాగా వృద్ధి చెందుతుందన్నమాట. అలాగే మనం భారతదేశం విషయానికి వచ్చినట్లయితే ఈ పౌల్ట్రీలో నుండి వచ్చిన మాంసం మరియు గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా మన దేశం అయితే నిలబడిందనమాట. అయితే మొదటిది వచ్చేసేసి యునైటెడ్ స్టేట్స్ అనమాట, సెకండ్ది వచ్చేసేసి ఇరాన్ అనమాట, థర్డ్ ప్లేస్ వచ్చేసేసి మన ఇండియా అనమాట. అంటే మనకు ఎక్కువగా కోళ్ళను ఉత్పత్తి చేసే పరిశ్రమ అనమాట. అలాగే వార్షికంగా అంటే 2022 సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే ఈ పౌల్ట్రీ పరిశ్రమ అనేది 4.78 మిలియన్ టన్నుల చికెన్ అయితే ఉత్పత్తి చేస్తుందన్నమాట. అంతేకాకుండా 129.6 బిలియన్ గుడ్లు అయితే ఈ పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా బయటకు రావడం జరుగుతుందన్నమాట. ఇది మనకు భారతదేశంలోని చికెన్ ఉత్పత్తి చేసే పౌల్ట్రీ పరిశ్రమల గురించి. చికెన్ అంటే ఇష్టపడిన వారంటూ లేరనమాట. ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కువగా తినేది చికెనే మాత్రమే. ఎక్కువగా అమ్ముడుపోయే మాంసం ఏది అంటే అది చికెన్ అని మనం చెప్పవచ్చు అనమాట. చికెన్ని కులం మతం అనే ప్రాతిపదిక లేకుండా అందరూ ఎక్కువగా చికెన్ అయితే ఇష్టపడుతూ ఉంటారనమాట. చికెన్కి ఎంత క్రేజ్ ఉందని మనం చెప్పవచ్చు అంటే చికెన్లో కల్తీ అయితే కలవడానికైతే అవకాశం అయితే చాలా తక్కువ అనమాట. ఒకవేళ కల్తీ కలిసినా మనం రియల్ చికెన్ ఎలా ఉంటుందనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. అయితే ఈ చికెన్కి ఎంత క్రేజ్ ఉందంటే మనం చికెన్తో ఏ వంటకం చేసినా చాలా ఇష్టపూర్వకంగా తింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో చికెన్ ఐటమ్స్ మనం తినవచ్చా, ఒకవేళ తింటే ఏ విధంగా వండుకొని తినాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చికెన్తో ఏ ఐటమ్ చేసినా చాలా ఇష్టపూర్వకంగా తింటూ ఉంటాం అనమాట. అయితే ఎక్కువగా మనం చికెన్తో చేసే ఐటమ్స్ ఏంటంటే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ బిర్యానీ, ఇలా రకరకాల టేస్ట్లతోనైతే మనం ప్రతిరోజు అయితే చికెన్ తింటూ ఉంటాం అనమాట. ఇతర మాంసాలతో పోలిస్తే చికెన్ తక్కువ ధరకు దొరకడం కూడా ఇది ఒక కారణం అనమాట. దీంతో చాలా మంది అయితే వారానికి ఒక్కసారైనా చికెన్ తింటూ ఉంటారనమాట. అయితే కొంతమంది అయితే చికెన్ లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ప్రతిరోజు చికెన్ తింటూ ఉంటారనమాట. ఎక్కువగా చికెన్ తినే వాళ్ళ గురించి ఆరోగ్య నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారనమాట. అదిగా చికెన్ తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చికెన్ తింటే మన బాడీలో ప్రోటీన్ లెవెల్లో పెరుగుతూ ఉంటాయి అనమాట. ఈ ప్రోటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. వారానికి 2 లేదా 3 సార్లు చికెన్ తింటే పర్లేదు, కానీ చాలామంది అయితే వారంలో 4 సార్లు 5 సార్లు ప్రతిరోజు చికెన్ తింటూనే ఉంటారనమాట. 4 నుండి 5 సార్లు చికెన్ తింటూ ఉంటారనమాట. కొంతమంది అయితే చికెన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొద్దిగా తింటూ ఉంటారనమాట. ఇలా చికెన్కి అయితే చాలామంది అయితే బానిస అయిపోయారు. మనం తీసుకునే చికెన్పై సాల్మోనెల్లా క్యాంపిలో బ్యాక్టీరియా అనే ఒక బ్యాక్టీరియా అయితే ఉంటుందన్నమాట. మనం చికెన్ బయట నుండి తీసుకొచ్చిన వెంటనే 2 లేదా 3 గంటల్లో దీన్ని వండుకోవడం మంచిదన్నమాట. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా వండుకుంటే ఈలోగా బ్యాక్టీరియా అనేది పెరిగి ఇది పాయిజన్గా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది పాయిజన్గా తయారైపోయింది అనుకోండి, మనకు డయేరియా, నిమోనియా, ఊపిరితిత్తులు ఆడని సమస్యలతోనైతే మనం బాధపడుతూ ఉంటాము. చికెన్ ఎక్కువగా తినడం వల్ల బరువు ఎక్కువగా పెరిగిపోతారని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారనమాట. చికెన్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరం బర్న్ చేయాలని అదనపు ప్రోటీన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇది కొవ్వు రూపంలో నిల్వ ఉండడం వల్ల మనం బరువు పెరిగిపోవడానికి అయితే అవకాశం అయితే ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఒక అధ్యయనం ప్రకారం మనం తీసుకునే డైటు బరువుకు మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారనమాట. అలాగే శాకాహారుల కంటే నాన్ వెజ్ ఎవరైతే తింటారో వాళ్ళకైతే శరీర బరువు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. సో చికెన్ తినే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి, మీ బరువు అతిగా పెరిగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మనం చికెన్ ఎప్పుడు తిన్నా కర్రీలాగా చేసుకొని తినడం మంచిది. చికెన్ ఫ్రై ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఫ్రై తిన్న వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారన్నమాట. చికెన్ ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇలా పెరిగిపోవడం వల్ల మన కడుపులో మంట, కిడ్నీలో రాళ్ళు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, చేతి వేళ్ళ వాపు, మూత్రపిండాల సమస్య వంటి సమస్యలు రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటనమాట. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అయితే విసర్జన సరిగ్గా జరగకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది అనమాట. క్రమంగా ఇది స్ఫటికాలుగా మారి
కీళ్ళ చుట్టూ ఉండే కణజాలాల్లో ఇది పేరుకుపోయి చికెన్ ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారనమాట. అయితే మీరు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనం చికెన్ తింటే మనకు ఎక్కువగా బర్డ్ ఫ్లూ రావడానికి అవకాశం అయితే ఉందని చాలా మంది అయితే చెప్తూ ఉన్నారనమాట. అది నిజమా కాదనేది ఇప్పుడు మనం చూద్దాం. మహారాష్ట్రలోని షాహాపూర్లో ఒక పౌల్ట్రీ ఫామ్లో దాదాపు 100 కోళ్ళు అయితే మరణించాయన్నమాట. ఇవి ఎందుకు మరణించాయని తెలుసుకోవడానికి యజమాని వాటి శాంపిల్ను పరీక్షించగా అందులో కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మరణించినట్లు అతను గ్రహించడం జరిగిందనమాట. దీంతో ఆ పౌల్ట్రీలోని 15,600 కోళ్లను అతను చంపివేయడం జరిగింది. ఎందుకంటే ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ అనే వ్యాధి సోకడం వల్ల వాటిని చంపివేయడం జరిగిందనమాట. మనం బర్డ్ ఫ్లూని చూసుకున్నట్లయితే దీన్ని H5N5 ఏవియన్ ఫ్లూ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం బర్డ్ ఫ్లూ కనుక వస్తే పరిస్థితి ఏంటి? చికెన్ తినడం మానేయాలా? బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందా? అసలు వైద్యులు ఏమని చెప్తున్నారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ పక్షుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. సాధారణంగా ఇది అన్ని పక్షుల్లోనూ వస్తుంది. అలాగే కోళ్ళకు కూడా ఇది సోకుతుంది అనమాట. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం ఇది కోళ్ళలోనే కాదు అన్ని రకాల పక్షులకు కూడా ఇది రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకు వస్తుంది కదా, అయితే మరి అడవిలో ఉన్న పక్షులకు కూడా ఈ బర్డ్ ఫ్లూ ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము. అడవిలో ఉన్న పక్షుల పేగుల్లో ఈ వైరస్ని అయితే కలిగి ఉంటుంది, కానీ ఇవి జబ్బు పడవన్నమాట. వాటి సలైవ, మల విసర్జన, నాసిక స్రావాలు వంటి విసర్జితాల వల్ల ఇతర పక్షులకు సోకే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ఫ్లూ సోకిన కోళ్ళు, బాతులు, కొన్ని రకాల పెంపుడు పక్షులు మాత్రం అనారోగ్యానికి గురై మరణిస్తాయి అన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకుతుందా అనేది ఇప్పుడు మనం చూద్దాము. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకదు. అమెరికాకు చెందిన మాయో క్లినిక్ అధ్యయనం ప్రకారం 2015లో కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి అనమాట ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి. కానీ ఈ కేసుల్లో వ్యక్తులు స్వల్పపాటి అనారోగ్యానికి మాత్రమే గురవడం జరిగింది. 2003 నుంచి 2019 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 861 మందికి బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించిందనమాట. అయితే వీరిలో 455 మంది మాత్రమే మరణించారనమాట. మనిషి నుండి మనిషికి సోకినట్లు మాత్రం ఇంతవరకు నిర్ధారణ కాలేదనమాట. అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషుల నుంచి మనుషులకు సోకినట్లు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. పక్షులు లేదా కోళ్ళ నుంచి మనుషులకు సోకినట్లు వాళ్ళైతే గుర్తించడం జరిగిందనమాట. ఇది కూడా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులు, కోళ్లను పట్టుకున్నా లేదంటే వైరస్ కలిగిన పక్షుల రెట్టలు చెరువులో కలిసినప్పుడు ఆ చెరువుల్లో మనం ఈత కొట్టిన కొంతమంది అయితే ఈ వైరస్ బారిన పడే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే గుర్తించడం జరిగిందనమాట. ఒకవేళ ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనుషులకు వస్తే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యల బారిన పడే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మరీ సమస్య ముదిరితే శ్వాసకోశ వైఫల్యం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గుండె సమస్యలు రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉందన్నమాట. అయితే మనం ఫైనల్ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే అసలు మనం చికెన్ అనేది తినాలా వద్దనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం చికెన్ తినే ముందు మన చేతులకు గ్లౌజులు అయితే వేసుకొని చికెన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట. అయితే చికెన్ ఉడకని చికెన్ తింటే మాత్రం మనం కంపల్సరీగా కొన్ని సమస్యల బారిన అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట. మనం ఈ చికెన్ని ఎక్కువసేపు ఉడికించినట్లయితే దాంట్లో ఉండే వైరస్ అయితే చనిపోతుంది. కాబట్టి బాగా ఉడికించి చికెన్ మాత్రమే తినాలన్నమాట. ఉడకని చికెన్ మనం తిన్నట్లయితే మనం కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.